క్రికెట్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే ఆ యువ బ్యాటర్ ఇప్పుడు ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ టీమిండియా ఫ్యూచర్ స్టార్ అనుకున్న అభిషేక్ శర్మ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాడు. అభిషేక్ శర్మ బ్యాట్ జులిపిస్తే బంతి స్టేడియం దాటాల్సిందే. కానీ ఈ ఏడాది అతనికి ఏమాత్రం కలిసి రావడం లేదు. ఐపీఎల్ మెరుపులు మెరిపిస్తాడు అనుకుంటే వరుస విఫలాలవుతూ అభిమానులను నిరాశపరుస్తున్నాడు. తాజాగా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక డకౌట్లైన ఇండియన్ ప్లేయర్గా అభిషేక్ శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. కేవలం 18 ఇన్నింగ్స్లోనే 7 సార్లు సున్నాకి వెనుదిరిగిన ఈ అనవసరమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రోహిత్ శర్మ 2018లో 32 ఇన్నింగ్స్లో 6 సార్లు డకౌట్, సంజు శాంసన్ 2024లో 32 ఇన్నింగ్స్లో 6 సార్లు డకౌట్ అయ్యాడు. వీరిద్దరి కంటే తక్కువ ఇన్నింగ్స్లోనే అభిషేక్ శర్మ ఎక్కువ సార్లు డకౌట్ అవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్లో కానీ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో కానీ అభిషేక్ తన మార్కు చూపించలేకపోతున్నాడు. అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తున్నప్పటికీ నిలకడలేమి అతని వేధిస్తోంది. ఒకవైపు భారీ హిట్టర్గా పేరు తెచ్చుకుంటూనే మరోవైపు ఇలా సున్నాల రికార్డు నమోదు చేయడం టీమిండియా సెలెక్టర్లు కూడా ఆలోచనలో పడేసే విషయం. ఇక మరి అభిషేక్ శర్మ ఈ ఫామ్ నుంచి కోలుకొని మళ్ళీ తన పాత స్టైల్లో చెలరేగుతాడు అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.